మహారాష్ట్రలో టీఈటీ దుస్తుల నియమావళి అన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. హిజాబ్ బుర్కాలని మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం అనుమతిస్తోంది. కాకపోతే ముఖం మాత్రం కనబడాల్సిందేనని తేల్చెప్పింది. పరీక్షల నిర్వహణ పారదర్శకత మీద దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్న మోస్ట్ వైరల్ విద్యా సంబంధిత అప్డేట్ ఇది. వాస్తవంగా చెప్పాలంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసే అభ్యర్థుల కోసం ఓ సరికొత్త కీలకమైన దుస్తుల నియమావళిని డ్రెస్ కోడ్ తీసుకొచ్చింది. పరీక్షల అక్రమాలను అరికట్టడానికి మరియు పారదర్శకతను పెంచడానికి విద్యాశాఖ ప్రవేశపెట్టిన ఈ నిబంధన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇందులో ప్రధానంగా బుర్కాకు అనుమతిస్తారు, హిజాబుకు కూడా అనుమతిస్తారు, సంప్రదాయ దుస్తులే కాబట్టి అని చెప్తున్నారు కాబట్టి, ఎందుకంటే మొన్నటిసారి గొడవ చేశారు కాబట్టి. అయితే మొహం మాత్రం ఖచ్చితంగా కనబడేలానే ఉండాలి. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ అరికట్టడం కోసం ఇది తప్పనిసరి అని చెప్పింది ప్రభుత్వం. అంటే దీన్ని అడ్డుపెట్టి వివాదాలు సృష్టించకుండా ఉండడం కోసం ఈ ఎత్తుగడ వేశారు. కాకపోతే అది ఎంతవరకు ప్రయోజనం ఏంటి అనేది మరి హిందువులకు కూడా మంగళసూత్రాలు తీయించి, జంధ్యాలు తీయించి, పోగులు తీయించి ఇవన్నీ చేపిస్తున్నారు కదా, అది ఎలా చేస్తారా అది చూడాలి.